అధ్యక్షులు గారు నారాయణమూర్తి గారు, రామచంద్రరావు గారు, పరమేశ్వర రెడ్డి గారు, మరి మన మోతుకూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ వీరారావు గారు సలహా సూచనలు, మహిళల సహకారం అయితే 100% మాకు బాగుంది. ఏమన్నా సమస్య ఉన్నప్పుడు సార్కి చెప్పినా కూడా మేము ఎప్పుడు మన స్టేట్ వాళ్ళు చేసేటువంటిది దేశంలోనే ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లోనే చాలా గొప్పది. ఈ సుజనంలో ముగ్గురు తిరుమూర్తులాగా, ఒకరు ఆల్ ఇండియా లెవెల్ అడ్వైజరు, ఇంకొకరు వైస్ ప్రెసిడెంట్గా, ఇంకొకరు జాయింట్ సెక్రటరీగా, ముగ్గురు అనమాట తిరుమూర్తులాగా మాకు ఈరోజు ఇక్కడ వీళ్ళు కనిపించారు. అందులో దీంట్లో రైల్వే కన్స్ట్రక్షన్లో కూడా నారాయణమూర్తి గారు జంతర్ మంతర్కి వెళ్ళి ప్రెస్ మీట్గా పెట్టి మన ఆంధ్ర వాయిస్ వినిపించినటువంటి ఏకైక వ్యక్తి. మరి మన పరమేశ్వర రెడ్డి గారు, నారాయణమూర్తి గారు, ఈరోజు మనము ఆర్టీసీలో 25% కన్స్ట్రక్షన్ అనుభవిస్తున్నామంటే వీళ్ళు పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తే మీకంతా మీకు పెన్షన్ వస్తాం ఎందుకు పొందంటే మన పరమేశ్వర రెడ్డి గారు, నారాయణమూర్తి గారు ఆర్టీసీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, వాళ్ళ అనుమతితో ఈ రోజు మనం 25% కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నామంటే వాళ్ళ యొక్క గొప్పతనం అనేసి మేము చెప్తుంటాం మీటింగ్లో కూడా. ఇక మదనపల్లి కొత్తగా ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది. ఒక సామెత ఉన్నది, రెడ్డి గారు వచ్చారు మళ్ళీ ప్రారంభించండి సభ. ఆ విధంగా మేము ఎంతో చాలా చక్కగా మదనపల్లి దీంట్లో అన్నమయ్య జిల్లాలో ఒక సుస్థిర స్థానం సంపాదించుంటే మళ్ళీ ఈ కొత్త జిల్లా వల్ల కొత్త యూనిట్లు కొత్త ప్రారంభించాలా. కానీ మేము బాధపడడం లేదు. మాకు ప్రక్కనే కడప వాళ్ళు ఉంటారు, అనంతపురం వాళ్ళు ఉంటారు, ఎవరైనా పిలిస్తే వస్తారు. ఇక మన ఉమా మహేశ్వరరావు, సాగర్ గారు అయితే ఏం చెప్పండి సార్, మేము ఎవరైనా వస్తే మేము రెడీగా వస్తామని సపోర్ట్ చేస్తాం. నడుస్తున్నాయా? ఓకే ఓకే సార్ చెప్తాను. మాకు జిల్లా కమిటీలో నన్ను ఇంకొక అతన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వాళ్ళు ఏమైందంటే మాకు ఇంత క్రితం వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ వీటిలో వీళ్ళు పాత వాళ్ళందరూ చెప్పినటువంటి దాన్ని పక్కన పడేసి కొత్తగా వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. కానీ ఎడ్యులు కానీ సబ్ కలెక్టర్లు మేము దగ్గర కలిసినామన్నమాట. ఏమైనా సమస్య చెప్తే ఒక తండ్రికి బిడ్డ సమాధానం చెప్పినట్టు చక్కగా ఐఏఎస్ ఆఫీసరు ఒక కూతురులాగా ఏం చెప్పినా మేము చేస్తాము. మీ స్టేట్ ప్రెసిడెంట్కు, సెక్రటరీ జనరల్కు గవర్నమెంట్ లేకుండా మీరు చెప్పేటువంటిది మేము ఇంప్లిమెంట్ చేస్తామని కొన్ని సమస్యలు చెప్తే కూడా జిల్లా కమిటీతో కలెక్టర్ అపాయింట్ చేశారా? చేసినారు. మీటింగ్ అవుతున్నాయా? 3 మంత్స్ మీటింగ్ అవుతున్నారు. కొన్ని 6 నెలలకైనా సమావేశం అవుతున్నా. వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిపోయిన వల్ల పాత ఇది పక్కన పడేస్తారు సార్. వాళ్ళు కొత్త మీటింగ్ కొత్త వెళ్తారా? కొత్త తర్వాత దాన్ని వేయలేదు. వాళ్ళు సబ్ డివిజనల్ ట్రిబ్యునల్స్ ప్రతి రెవెన్యూ డివిజన్ కి ట్రిబ్యునల్ వెళ్తారా? వాళ్ళు పాత విధానంలో పక్కన పెట్టేసి మేమే అడిగినప్పుడు ఉంచుతూ ఉన్నారు. నేను ఒక 2 times వెళ్ళాను అనమాట. కానీ వాళ్ళు సబ్ డివిజనల్ ట్రిబ్యునల్స్ వేయలేదు. ఆర్థిక బాధ్యత సమస్య లేదు. కన్సిలియేషన్ ఆఫీసర్స్ కూడా ఎవరిని వేయలేదు. జిల్లా కమిటీలు కూడా పాత కమిటీ తప్ప కానీ కొత్తవి వచ్చిన తర్వాత వేయలేదు. సమావేశం జరగట్లేదు. ఈ ఆపర్చునిటీ ఇప్పుడు కూడా మీ అడుగుజాడలో నడుస్తుంది. మంచి ప్రయత్నం చేస్తాను. ఆపరేటర్ ఒకసారి 2 నిమిషాలు విజయనగరం ఆపరేటర్. बड़े भाई रफीक भाई, माइनॉरिटी लीडर और बोर्ड इंस्पेक्टर, और हमारे विजयवाड़ा से हमारे इकबाल भाई और मेरे कई भैया इमदाद और कई लोग यहाँ बैठे, सारे अमायदीन शहर, उलमाए दीन और अराकीन मस्जिद, सबको तहे दिल से अस्सलाम वालेकुम। बेहद खुशी है कि अल्लाह पाक ने आप लोगों को हमें आज यहाँ मिलाया, और साथ ही साथ
हालात आंध्र प्रदेश के ऊपर बात करने का मौका दिया। मैं आप लोगों को तेलुगु की जबान से मुनाफिद होकर आपके पास कई हालात पेश ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమయ్యడానికి కారణం మొన్న ఏదైతే 11వ తేదీ మనము మైనారిటీ డే జరుపుకున్నాం. అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం మైనారిటీ డే కింద, ఎడ్యుకేషన్ డే కింద దేశానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కనిగిరి సభకు వెళ్ళి సాయంత్రానికి విజయవాడ మైనారిటీ ఫంక్షన్కి రావడం జరిగింది. రాకముందే ఫైల్ తెప్పించి ఎంతమంది ఇమాం మౌజన్లకు జీతాలు పెండింగ్ ఉన్నాయో, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అరాచక ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం పోకముందే 4 నెలల నుంచి పెండింగ్ మీకు పెట్టేయడం జరిగింది. ఆ 4 నెలలు మళ్ళీ ఇప్పుడు రావాల్సిన నెలలు పూర్తిగా దాదాపు 90 కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేసి ఒక్కొక్క మసీదుకు 1,80,000 నుంచి 2 లక్షల రూపాయలు ఒక్కసారిగా రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అంటే మాటలకు तुषारपेन रजताचल काशफणीश कुन्दमन्दारा सुधापयोधि सिदतामर सामर वाहिनी शुभागारत नొక్కుని మదిగానగ ఎల్లడుగల్గు భారతీ శుభాకారత నొక్కుని మదిగానగ ఎల్లడుగల్గు భారతీ. కలెక్టర్ సార్ రమణ్ సార్ మాట్లాడాలా నేను వస్తారు ఏమైందమ్మా? న్యాయం లేదు సార్. ఏం కావాలి? న్యాయం లేదు సార్. ఎక్కడ? నీ కోట సార్. నీ పేరు? నా పేరు నందిని సార్. ఏం కావాలి? నాకు న్యాయం కావాలి సార్. మా దగ్గర న్యాయం ఉంది. మా న్యాయం ఎవరు పట్టించుకుంటా లేదు సార్. ఇప్పుడు ఏం జరిగింది? నాకు న్యాయం కావాలా? కావాలని చంద్రబాబు సార్ దగ్గర పోతాము. మేము పక్క టీడీపీ క్యాండిడేట్ సార్. మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు చూడాలా? నాకేం కాదు. తీసుకురామ్మా, తీసుకురామ్మా. అవునా? జీవితం ఇదే. ఏ ఊరమ్మా? మాది మిట్టూరు సార్. మిట్టూరా? కొంచెం పోనా చూపిస్తే ట్రీట్మెంట్ ఇస్తారు సార్. చూపిస్తే ట్రీట్మెంట్ ఇస్తారు పోనా.